హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్పు మైదా, కొంచెం సాల్టు, కొంచెం నెయ్యి వేసుకోవాలి. పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో బాగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ పిండి మొత్తం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ పైన ఒక బండి పెట్టుకొని ఆయిలు, జీలకర్ర, కచ్చపచ్చగా దంచుకున్న ధనియాలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొంచెం వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర, ఆలుని బాయిల్ చేసి ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. ఇందులో పసుపు కానీ కారం కానీ ఏం వేయట్లేదు, తగినంత సాల్ట్. ఇప్పుడు స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది, పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండిని చేతికి కొంచెం ఆయిల్ అంటించుకొని పిండి ముద్దలాగా తీసుకోవాలి. ఇలా చేత్తో రోల్ చేసుకున్న తర్వాత పొడి పిండి వేసి చపాతీలాగా చేసుకోవాలి. మరి సన్నగా కాకుండా మందంగా కాకుండా మీడియంలో ఉండేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ని పెట్టేద్దాం. ఇప్పుడు చపాతీ మొత్తం స్టఫింగ్ని పెట్టేద్దాం. ఇప్పుడు ఆలు ప్యాకేజ్ లాగా ఫోల్డ్ చేయాలి. ఆయిల్ అంటించుకుంటూ ఫోల్డ్ చేయాలి. ఇలా హార్డ్ అనిపిస్తే ఇంకో విధమైన ఫోల్డ్ చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఈజీగా ఉంటుంది. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేయకుండా కాల్చుకోవాలి. కొంచెం కాలాక బటర్ పెట్టుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఇలా బటర్ పెట్టి కాల్చుకోవాలి. టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇలా బాగా రెండు వైపులా కాల్చుకున్నాక మనకు బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఆలు ప్యాకేజ్ని చాలా ఇష్టంగా తింటారు. దీన్ని తీసేసుకోవడమే. ఇలా అన్నిటినీ ఇలాగే కాల్చుకోవాలి. మనకి ఆలు ప్యాకేజ్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. ఎక్కువ టైం ఏం పట్టదు, ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచిగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.